మనం గోదావరి నడి బొడ్డున ఉన్నాం. గోదావరిలో గుట్టలు గుట్టలుగా ఇసుకను తవ్వి ర్యాంపు పోశారు. ఎందుకు పోసి ఉంటారని ఆలోచిస్తున్నారా? ఇదేదో ప్రమాదం జరిగితే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారా? గోదావరి ఉప్పొంగడం ద్వారా ఇలాంటి ర్యాంపులు పోశారని అనుకుంటున్నారా? ఇలా అనుకుంటే మీరు అనుకున్నది పొరపాటే. పక్కాగా ఈ ఇసుకను తవ్వేసి అమ్మడానికి ఈ విధంగా ర్యాంపులు పోశారు. అసలు ర్యాంపులు ఎందుకు పోశారు? ఎందుకు గోదావరిలో యథేచ్ఛగా మిషన్ పెట్టి తవ్వినా అధికారులు స్పందించట్లేదు? ఎందుకు నోరు మెదపట్లేదు? తెలంగాణ శాండ్ పాలసీ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైందని చెప్పుకున్నా ఎందుకు ఇంకా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది? యథేచ్ఛగా క్వారీల నుంచి టన్నులు వందల టన్నులు తవ్వేసి ఇసుకను అమ్మేస్తున్నా ఎందుకు అధికారుల మీద నోరు మెదపట్లేదు? ఒక్క టిప్సెట్ను చూపెట్టి 10 లారీలు తరలిస్తున్నా ఎందుకు అధికారులు నోరు మెదపట్లేదు? జిల్లా అధికారులు ఎందుకు స్పందించట్లేదు? అసలు నిజంగానే క్వారీల్లో మైనింగ్ ఏడీలు వచ్చి ఎప్పుడన్నా విజిట్ చేస్తున్నారా? ఏం జరుగుతుంది? ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి పరివాహిక ప్రాంతమైనటువంటి ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూరు క్వారీ 3 వద్ద నుంచి మనం పిన్ టు పిన్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం. గోదావరి నడి బొడ్డున తవ్వేసి టన్నుల ఇసుకను అటు డంపింగ్ చేస్తూ గోదావరి నీళ్లను అడుగంటిపోయే విధంగా చేస్తూ పర్యావరణాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎస్, ఇదంతా కూడా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి మనం కాదు. అయితే దీనిపై అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు పరిస్థితి ఏంటి? ఈ అంశంలో కొంత ఆర్టీవీ ప్రజలకు నిజాలు నిర్భయంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి కొమ్ము గాయం, వాస్తవం చెప్పడానికే వాస్తవికాల దిక్కు. ప్రజలకు అసలు శాండు ఏ విధంగా మాఫియా జరుగుతుంది, లారీలకు జీపీఎస్ ఉందా లేదా, శాండ్ పాలసీ ఏమంటుంది, 2014-15 చెబుతున్న తెలంగాణ శాండ్ పాలసీ ఏ విధంగా ఉంది? నిజంగానే శాండ్ పాలసీ రూల్స్ను పాటిస్తున్నారా? టీఎస్ఎండిసి ఏ విధంగా పనిచేస్తుంది? ప్రతిదీ చెక్ పోస్టుల ద్వారా చెక్ చేస్తున్నారా లేదా? ఇదన్నిటికీ కూడా నేను వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. లారీ నుంచి మొదలుకొని ఇటు అధికారుల నుంచి మొదలుకొని లాస్ట్ చివరి వరకు లోడింగ్ ఎట్లా అవుతుంది, ఎట్లా పోతుంది, ఏం జరుగుతుంది, ఈ పోతున్న లారీల ద్వారా యాక్సిడెంట్లో కష్టాలు పడుతున్న వారెందరు? వారి కష్టాల గురించి ఎవరన్నా మాట్లాడారా? ఈ ప్రాంతంలో మినరల్ ఏదైతే ఈ తవ్విన ఇసుక మినరల్ నిధులు ఎక్కడికి తరలిపోతున్నాయి? ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియా అని ఎందుకు ప్రచారం జరుగుతుంది? శాండ్ మాఫియా గురించి పర్ఫెక్ట్గా చూపెట్టే ఒక ప్రయత్నం మేము చేయబోతున్నాం. నిర్భరపడి చూడండి. నిజాల్ని నిర్భయంగా చూపెట్టే ప్రయత్నమే ఈ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అది చెన్నూరు నుండి లాస్ట్ పలుగుల వరకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అటుపక్కన గోదావరి తీర ప్రాంతాన 14 క్వారీలు నడుస్తున్నాయి. 14 క్వారీల్లో ఎప్పుడు ఆన్లైన్ అవుతుంది, ఒక్క రసీదు పైన ఎన్ని లారీలు పోతున్నాయి, ఎవరెవరికి మామూలు అందుతున్నాయి, అయినా ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఎందుకు సీరియస్గా బిగిస్తుంది? అధికారులతో ఎక్కడి డంపింగ్లను సీజ్ చేపిస్తుంది. ఎందుకోసం దీనిపై కాన్సన్ట్రేషన్ చేసింది? నిజంగానే అక్రమాలు జరుగుతున్నాయా లేదా? అక్రమాలు జరుగుతున్నాయని ఒక రకంగా ప్రభుత్వమే ఒప్పుకుందా లేదా? వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఇదే ర్యాంపు, ఈ ర్యాంపు దగ్గర నుంచి వాస్తవికాలు చూపెడుతున్నాం. ఒకసారి పోదాం రండి. టీజీఎండిసి వేబిల్స్ చెక్కింగ్ దగ్గరే ఉన్నాం. ఒకసారి కొంతమందితోటి మనం మాట్లాడిద్దాం. ఇక్కడ ఆ సైట్కి సంబంధించిన ఆయా విభాగాలకు సంబంధించిన బ్రదర్ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. చెప్పండి సార్ తోటి మాట్లాడండి. చెప్పండి సార్, ఏంటి ఏం జరుగుతుంది, ఏంటి ఎట్లు ఇస్తున్నారు, ఏ లైన్ వాళ్ళు ఎట్లయితే మనం ఆర్సీలు ఎంత గ్రాస్ ఉంటే అంతే పేమెంట్ ఇస్తున్నాం. ఒక టన్నుకు కూడా ఎక్స్ట్రా వేయడానికి వీలు లేదు. మనకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అదే ఫాలో అవుతుంది. ఏంటి సార్ గోదావరిలో కూడా నేరుగా రోడ్లు వేస్తున్నారు, ఎందుకని ఏంటి అసలు? అది నాకు తెలియదండి.
ఎందుకంటే నాకు ఇక్కడ చూసుకోమని చెప్పారు. బిల్స్ ఏంది అక్కడ కరెక్ట్ వస్తుందా లేదా అదే నేను ఓవర్లోడ్ అవ్వకుండా చూసి ఏంటి టీజీఎం మైనింగ్ ఏంటి అంటే ఏంటి మీ వృత్తి ఏంది, ఏం చేయాలి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు దేన్ని పరిశీలించాలి ఏంటి ఇక్కడ ఓవర్లోడ్ లేకుండా చూసుకోవాలి. బిల్స్ కరెక్ట్ చేస్తారా అది చూసుకోవాలి అంతే. బండి జీపీఎస్ ట్రాకింగ్ చెక్ చేస్తున్నారా? అది మనకు జీపీఎస్ కూడా చెక్ చేస్తుంది. ఎవరు చూస్తారు ఇది ఈ బండికి సంబంధించిన అంత వ్యవహారం? బండికి సంబంధించిన మేము పర్మిట్స్ వే బిల్స్ చూస్తామండి. వే బిల్లు ఇది పరిస్థితి. అయితే ఓవర్లోడ్ వే బిల్స్, అయితే వే బిల్స్ ఒకసారి మనం చూపెడదాం. వే బిల్స్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ వే బిల్స్ ప్రధానంగా టీజీ ఎండిసి ప్రధానంగా అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అని చెబుతుంటారు. దీనికి సంబంధించిన అంశంలో రకరకాల గొడవ గతంలో జరిగిన పరిస్థితి ఒకసారి మనం చూపెట్టచ్చు. అంటే ఏ డేట్కు ఆన్లైన్ జరిగింది, ఎప్పుడు ఆన్లైన్ జరిగింది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వాళ్ళకు అవకాశం ఉంది, ఎన్ని గంటలు అవకాశం ఉంది. ఒకవేళ ఏడైనా నిజంగానే కనుక ఈ లైన్ ప్రకారం ఎక్కడైనా లారీ పంచర్ జరిగినా, లారీ టైర్ బ్లాస్ట్ అయినా కొంత సమయం కేటాయిస్తారు. ఇదంతా కూడా జీపీఎస్ సర్వేలెన్స్ ద్వారా ముందుకు వెళ్ళాలి. అయితే అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ఆన్లైన్ విధానం ఎట్లుంటుందో ఒకసారి సోదరుడు ఉన్నాడు మాట్లాడు. బ్రదర్, ఏం జరుగుతుంది అసలు, ఎట్లా మీరు సర్టిఫై చేస్తారు? మనకు లారీ అతను ఇది ఓఆర్డి రిసిప్ట్ అని చెప్పి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఆర్డర్ కాపీని తీసుకొని ఇక్కడికి వస్తారండి. ఆర్డర్ కాపీ మాకు ఇచ్చిన తర్వాత మేము వెహికల్ని పరిశీలించి అదే వెహికల్ ఈ ఆర్డర్ కాపీలో నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకొని జెన్యూన్ వెహికల్ అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత లోపలికి లోడింగ్కి పంపిస్తాము. లోడింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దాని వెయిట్ చెక్ చేస్తామండి. వెయిట్ కరెక్ట్గా ఆయన ఎంతకైతే ఆర్డర్లో బుక్ చేసుకున్నాడో అంత వెయిట్ చూసి ఆయన ఆర్సీలో గ్రాస్ వెయిట్ ఎంత ఉందో దాని ప్రకారం లోడు వదిలేస్తామండి. వదిలేసి వే బిల్ ఇచ్చేసి పంపిస్తాం. ఇంత ముందు పకడ్బందీగా ఆడ సీసీటీవీ కెమెరా కనబడుతుంది క్లియర్గా. ఇక్కడ మీరున్నారు, అక్కడ పక్కన మైనింగ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా కూడా నేరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఏం లేదు, అక్రమంగా ఎక్కడ ఉన్నదండి, అంత లీగల్గానే ఉంది. ఎక్కడ అక్రమంగా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడనే చెక్ చేసారు కదా. ఎక్కువ వచ్చిన ఒక క్వింటాల్ ఇసుకొని కూడా మిషన్ పెట్టి మేము తీపిస్తున్నాం. జెన్యున్గా దానికి వే బిల్ మేమే ట్రాన్సిట్ పాస్ ఇచ్చి పంపిస్తున్నాం. ఎక్కడ అక్రమంగా తరలించడానికి ఇక్కడ ఏం లేదు, అసలు ఏమీ లేదు. అది ఎంత అంటే ఇప్పటిదాకా ఈరోజు ఎన్ని టన్నుల ఇసుక పోయి ఉంటుంది? టన్నులని కాదు, ఇప్పుడు వెహికల్స్ ప్రకారం అయితే మా దగ్గర ఇప్పటిదాకా 88 వెహికల్స్ మేము లోడ్ చేసి పంపించాము. మీకు టన్నేజ్ కావాలంటే సాయంత్రం పూట మొత్తం అన్ని టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రసీదులో ఒక 50 టన్నుల ఇసుక మనం ఇచ్చాము. కాదండి, ఇప్పుడు వెహికల్ టైర్స్ని బట్టి దానికి ఒక కెపాసిటీ ఇస్తారనమాట. 12 టైర్కి 26 టన్స్ వాళ్ళు బుక్ చేసుకొని వస్తారు. అంత వెయిట్ ఇచ్చి పంపించాలి. 26 టన్స్ అంటే అది గ్రాస్ వెయిట్ మించకుండా చూసుకోవాలి. మళ్ళీ వెహికల్లో దాని ఆర్సీలో 12 టైర్ వెహికల్కి 35 టన్స్ మేము ఇవ్వాలి విత్ వెహికల్. ఆ 35 టన్స్ వరకు ఇచ్చేసి పంపిస్తాం విత్ వెహికల్. అది ఎవరెవరు ఉంటారు ఇందులో? ఈ ఏదైతే చెక్ చేసే టీజీఎండిసి స్టాఫ్ ఉంటాము. మమ్మల్ని చెక్ అంటే మైనింగ్ వాళ్ళ ఈ మధ్యలోనే వాళ్ళని అలర్ట్ చేశారు ఇక్కడికి చెక్ చేసుకోవడానికి. మైనింగ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని చెక్ చేసుకొని వాళ్ళ డ్యూటీలు చూసుకొని వెళ్ళిపోతున్నారు. బ్రదర్ ఏదో అంటారు, ఎవరెవరు ఉంటారు? ఉన్నారు చాలా మంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడనే ఉంటారు. అన్ని చెక్ చేస్తున్నారు, అన్ని పర్ఫెక్ట్ అయినా ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళు, పోలీసులు అందరూ ఉన్నారు. మైనింగ్ వాళ్ళు అందరూ ఉండగా సీసీటీవీలు ఉండగా కూడా ఇసుక పోతున్నారు. ఏడ వెళ్తుంది? దొరికినాయా మీకేమన్నా దొరికినాయా? ఏమన్నా దొరికితే చెప్పండి, అడుగుండి, అప్పుడు చెప్తాను. ఏ ప్రాబ్లం ఏం లేదు, అన్ని సాఫీగానే జరుగుతున్నాయి. అక్కడ ఇంకో 6 కిలోమీటర్ల దూరంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పోస్ట్స్ పెట్టి ప్రతి వెహికల్ చెక్ చేసుకొని బండి నెంబర్ ఎంట్రీ చేసుకొని పంపించేసుకుంటున్నారు. వెళ్ళి చింతలపల్లి పారపల్లి ఎక్స్ రోడ్ కాడ చెక్ పోస్ట్ పెట్టారు, ఆడికి వెళ్ళి అడగండి, అన్ని క్లారిటీగానే ఉంది. ఇందులో ఏంది? టీఎస్ఎండిసి ఇన్ఛార్జ్ మొత్తం అంటే ఈ ఒక ఓన్లీ ఈ సైడ్. ఈ క్వారీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ క్వారీ స్టార్ట్ అయ్యి 1.5 months అవుతుంది.
ఎవరిది అనేది ఏముండే టీజీఎండిసి ఎండిసి ఆధ్వర్యంలో నేను నడుస్తుంది. దీనికి ఎవరో కాంట్రాక్టర్ ఉంటారు. అది దానికి మనకు సంబంధం లేదు. దీనికి ఫర్మ్ ఉంటుంది, దానికి సంబంధించి కాంట్రాక్టర్ ఉంటారు. అది మా హెడ్ ఆఫీస్, మా మంచిర్యాల బ్రాంచ్ ఆఫీస్లో ఉంటుంది. డీటెయిల్స్ ఆడికి వెళ్ళి తెలుసుకుంటాం. ఎవరు కాంట్రాక్టర్ తెలియదు మీకు? ఇక తెలియదు. అసలే తెలియదు. నిజం. ఇది 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 పరిస్థితి. అయితే ఒకసారి మనం మైనింగ్ ఆఫీసర్ కూడా ఈడే ఉన్నాడు, ఒకసారి తెలుసుకో. ఏంది సార్ అంటే ఎట్లా మీరు ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు? అంటే ఇక్కడ మేము ఆల్రెడీ వేమెంట్ పెట్టారు కదండి, వేమెంట్లో కరెక్ట్ గ్రాస్ అంటే మీరు ఏం చేయాలి అంటే గోదావరిలో ఉన్న ఇసుకని ఐడెంటిఫై చేయాలా? ఎన్ని క్యూబిక్ మీటర్లు ఉన్నాయో, ఎన్ని క్యూబిక్ మీటర్లు ఉన్న ఇసుకని ఐడెంటిఫై చేయాలన్నా గోదావరిలో ఉన్న ఇసుకను ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? గోదావరిలో కాదండి, ఇక్కడ నుంచి ఆక్రమంగా బయటికి తరలకుండా చూసుకోవాలి మా పని. అది లోపల నుంచి ఏం చేసినా ఏం తీసినా మీకు ఏం సంబంధం లేదు. లోపలిది కాదు, ఆల్రెడీ ఇక్కడే స్టాక్ పెట్టారు. అదే నేనేమంటున్నా సార్, ఈ క్వాంటిటీ ఎట్లా తీసిండ్రు ఏంది ఏం అవసరం లేదు. నేను వచ్చి ఏం జరుగుతుందో కూడా అవసరం లేదు. నేను వచ్చి 1 వీక్ అయింది. నాకు 1 వీక్ అలర్ట్ చేశారు. వేరే ఆఫీస్ ఆదిలాబాద్ మైనింగ్ ఆఫీస్ నుంచి ఇక్కడ అలర్ట్ చేశారు. ఇలా జరగకుండా అన్ని చోట్ల అలర్ట్ చేశారు. అది నేను వచ్చి 1 వీక్ అయింది. అదే ఎన్రోల్మెంట్ గురించి, సిస్టమ్ గురించి ఏది అవసరం అది నాకు తెలియదు. పై వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి అడగదు. ఏడీ గారికి అడగదు, ఏడీ మైన్స్. ఇప్పుడు ఏంది లోపలికి పోయినరా మీరు? గోదావరిలో పోయి చూసినా? గోదావరికి నాకు సంబంధం లేదు సార్, ఇక్కడ దీనికి మట్టుకే సంబంధం లేదు. మాకు సంబంధం లేదు. ఎప్పుడు తీసిండ్రు ఇదంతా గోదావరిలోకి వెళ్ళి? వచ్చి 1 వీక్ అయింది అంటున్నా. ఆక్రమంగా రవాణా జరగకుండా మీ అన్ని చూసుకుంటారు, వ్యవహారం అది ముందు నడుస్తుంది. అలాంటి ఏం లేదు. మీరు కావాలంటే ఈడ మీరు కూడా కూర్చోండి, సీసీటీవీ పెట్టుకొని మీరు కూడా చూడండి. అలాంటి ఏం జరగదు. మేము చూస్తున్నాం కదా. ఎన్ని లారీలు వచ్చినాయి? 88 లారీస్ వచ్చినాయి. ఇంకెన్ని లారీలు క్యూలో ఉన్నాయి? ఇంకెన్ని అంటే చూసుకోవాలి, పార్కింగ్లో వస్తే 70 ఉంటాయి అనుకుంటా. రోజు ఎన్ని టన్నుల ఇసుక ఇక్కడ నుంచి బయటికి పోతుంది? నిన్న ఎంతో 2000-3000 వరకు విత్ క్లారిటీగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ ఆపరేటర్ ఉన్నాడు, ఆ ఆపరేటర్కి పక్క సమాచారం ఉందంటే ఎన్ని టన్నుల లారీ ఇసుక పోతుంది బ్రదర్ ఇక్కడ నుంచి? యావరేజ్గా 2500 నుంచి 3000 మధ్యలో ఈ మధ్య ఒక వారం నుంచి ఇంత క్వాంటిటీ వెళ్తుంది రోజు. మెట్రిక్ టన్నులు 2500 నుంచి 3000 మధ్య మెట్రిక్ టన్నులు వెళ్తుంది. అది అంతగా లీగల్. మీరు ఇక్కడనే ఉండి చూడండి, ఒక మనిషిని ఇక్కడ కూర్చోబెట్టండి, ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేయండి, మొత్తం ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, అంతే. ఓకే. ఎట్లా అంటే జీపీఎస్ ట్రాకింగ్ సంబంధించింది నాకు ఇప్పుడు ఎవరు చూపెడతారు? ఒక లారీకి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. జీపీఎస్తో మేము లింకప్ కాలేదు. లారీ జీపీఎస్ మేము చెక్ చేయడానికి మాకు లేవు. ఎవరు చెక్ చేయాలి? లారీ జీపీఎస్ తీసుకోవడం లేదు మేము ఓన్లీ వాళ్ళు తీసుకొచ్చి టీజీఎండిసి కొన్ని రూల్స్ చెప్తుంది. ఆ రూల్స్ ప్రకారం తెలంగాణ శాండ్ మినరల్ కార్పొరేషన్ కొన్ని విధి విధానాలు రూపకల్పన చేసింది. ఆ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధి విధానాలు మీరు ఫాలో అవుతున్నారా లేదా? ఫాలో అవుతున్నాం. మరి అందులో జీపీఎస్ ఉందా లేదా? ట్రాకింగ్ జీపీఎస్ ట్రాకింగ్ అయితే మేము చేయట్లేదండి. ఇక్కడ మాకు లేదు, జీపీఎస్ ట్రాకింగ్ చేయడానికి లేదు. దొరికిపోవడానికి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు డైరెక్ట్ అడగండి. ఏ విధంగా దొరికిపోతుంది, ఏ విధంగా దొరికిపోతాం అనేది ఒకటి మీరు చెప్పండి. ట్రాకింగ్ మాకు చెప్పలేదు, మా పైన చెప్పలేదు. మా పిఓ గారిని ఒకసారి మాట్లాడండి. జీపీఎస్ ట్రాకింగ్ మేము చేయట్లేదు. ఒకసారి మీ పిఓ గారి నంబర్ చెప్పండి, మాట్లాడుకోవాలి. ఒకసారి పిఓ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు శాండ్ కార్పొరేషన్ ఏ విధంగా నామ్స్ ఫైనల్ చేసింది, అసలు ఏం జరుగుతుంది ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ పిఓ గారితో కూడా మాట్లాడింది. సార్, నేను ఆర్టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ కరెస్పాండెంట్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్, ఈ మైనింగ్ పాలసీ ఎట్లుంది? శాండ్ మైనింగ్ పాలసీ ఏంటి? అసలు లారీలకు జీపీఎస్ ట్రాకింగ్ పెట్టినరా లేదా? ఏంటి సార్ విషయం ఏంటి అసలు? ఏమన్నా నేను కొత్తగా వచ్చిన మొన్ననే నేను అది రేపు కనుక్కొని చెప్తాను. ఇంత ఘోరమైంది సార్, అందరు కొత్తగా నచ్చిండ్రు, ఎవరికి ఏం తెలియదు. ఏం జరుగుతుంది అసలు? అది 10 ఏళ్ళ నుంచి వస్తుందట. అది మరి గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు నేను కనుక్కొని చెప్తాను. అంటే కొత్త గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా జీపీఎస్ ట్రాకింగ్ పెట్టద్దు, అసలు లారీల ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్ గా సర్వేలెన్స్ లో నడవద్దని ఏమైనా అయితే పోలీసులు, ఎస్పీ, కలెక్టర్ ఆధ్వర్యం వస్తుంది. వాళ్ళు అడగాలి, కలెక్టర్ ఆధ్వర్యం వస్తుంది. వాళ్ళు ఇప్పుడు మీకు ఏం సంబంధం లేదు, అంతా కలెక్టర్ గారికే సంబంధమా? కలెక్టర్, టీఎస్ఎండిసి వాళ్ళ కమాండేషన్ వస్తుంది. కలెక్టర్, పోలీసులు, ఎస్పీ ప్రతి ఒక్క దగ్గర పోలీసులు, ఎంఆర్ఓ
మైనింగ్ వాళ్ళు అందరూ ఉన్నారు. అది ఫర్దర్గా మీకు ఏం తెలియదు? మేము కొత్తగా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క రీతిలలో రెవెన్యూ పోలీసులు అందరు ఉన్నారు. ఎస్, ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది. సిస్టమ్ పరిస్థితి ఈ విధంగా ఉంది. తమకు ఏమీ తెలియదు, అంతా కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను కొత్తగా వచ్చానని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఒకసారి అసలు విషయం ఏ విధంగా ఉంది, ఏంటి పరిస్థితి లోపలికి పోయి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గోదావరిలో ఉన్నాం. గోదావరిలోనే ఈ భారీ మిషనరీ చూస్తున్నారు కదా, ఇదే పూర్తి గోదావరిని తవ్వేస్తున్న మిషనరీ. అయితే టీఎస్ఎండిసి గైడ్లైన్స్ ప్రకారం ఎంత తవ్వాలి, ఎంత చేయాలి, ఎంత డెప్త్ తీయాలనే ఉన్నప్పటికీ అది ఏది ఇక్కడ చూడరు. యథేచ్ఛగా గోదావరిని తవ్వేస్తూనే ఉంటారు. గోదావరి అంతా బొందలగడ్డ చేసేశారు. బొందబెట్టిన శవాలు కూడా చాలాసార్లు కనబడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మరీ ఇంత క్రూరంగా ఇసుక మాఫియా ప్రవర్తిస్తుంది, అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? టీజీఎండిసి ఒక ప్రత్యేక నిబంధనలు రూపకల్పన చేసింది. ఎక్కడ కూడా ఓవర్లోడ్ పోకుండా, ఓవర్లోడ్ పోతే రోడ్లు ఖరాబ్ అవుతాయి. ఇలా రకరకాల నిబంధనలు పెట్టి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన ఇసుక మాఫియా ఎక్కడ కూడా కంట్రోల్ కావట్లేదు. మీరు చూడొచ్చు, ఇక్కడే 5 మిషన్లు ఉన్న పరిస్థితిని కనబడుతుంది. ఇక్కడ 3 మిషన్లు ఉన్నాయి. 3 మిషన్లు కూడా ఈ విధంగా ఉన్నాయి. లోపల 2 మిషన్లు ఉన్నాయి. మనం అక్కడికి పోలేము కూడా. పోతే పరిస్థితి ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు. ఆ లోపల తవ్వుతున్న దృశ్యం చూపెట్టే ప్రయత్నం కూడా చేశాం. అయితే ఈ విధంగా ఉంది, అంటే ఇంత పెద్ద మిషనరీతో తవ్వేస్తున్న పరిస్థితి. మన కెమెరామెన్ సాయంతో కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మిషనరీని, ఇలాంటి మిషనరీతో నిబంధనలకు అతిక్రమించి తవ్వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. అసలు ఎంత తవ్వారో కూడా తెలియదు. తవ్విన తర్వాత ఈ క్వారీకి ఒక నిర్ణీతమైన క్యూబిక్ మీటర్, అంటే కొంత శాండ్ ఎన్ని టన్నులు ఇవ్వాలి, ఎన్ని టన్నులు తీయాలి, అసలు ఎంత ఐడెంటిఫై చేసిందో, ఇసుక రీచ్ ఎంత ఉంది, ఎంత తీయాలి, ఎంత డెప్త్ ఉంది అనే ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ అది ఎక్కడ కూడా ఆ నిబంధనలను పాటించరు. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కుంట్లం క్వారీ దగ్గర ఉన్నాం. కుంట్లం క్వారీ దగ్గర టీజీఎండిసి ఆధ్వర్యంలో ప్రధానంగా లోడింగ్ అయ్యే విధానాన్ని చూపెడుతున్నాం. అయితే పక్కాగా లోడింగ్ ఏదైతే ఉందో పక్కాగా జరగాలి. ఆ పక్కా విధానాన్ని పర్ఫెక్ట్గా జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఏదైతే మినరల్ కార్పొరేషన్ చెప్పిన విధానం ప్రకారం పర్ఫెక్ట్గా లోడింగ్ అన్లోడింగ్ విధానం జరగాలి. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాండ్ మినరల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిఎస్ఆర్ అని చెబుతారు. అయితే దీనికి సంబంధించిన సిఎస్ఆర్లో కొంత డెవలప్మెంట్ ఫండ్ కూడా, అంటే దాదాపుగా తెలంగాణలో ఈసారి ఏదో 650 కోట్ల పైచిలకు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో కొంత క్వారీల టెండర్లు జరిగినాయి. ఆ క్వారీల టెండర్లలో కాంట్రాక్టర్లకు క్వారీలు కేటాయించిన పరిస్థితి కనబడింది. అయితే దీంట్లో ఏం జరిగింది, ఎలా ఉంది, ఏంటి అనే కోణంలో కొంత గోప్యత మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఎక్కడ కేటాయించింది ప్రభుత్వం అనేది ఎక్కడ చూపెట్టరు. ఎక్కడి నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలి ఎక్కడ చూపెట్టరు. గోదావరిని మొత్తం చూపెడతారు. ఆ గోదావరి మొత్తం నుంచి చూస్తూ ముందుకు చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఎక్స్క్లూజివ్గా మనం ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విధంగా ప్రధానంగా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఈ లోడింగ్ తర్వాత ఇక్కడ నుంచి ముందుకు పోతుంది. ఈ విధమైన యథార్థం ఉంటుంది. అయితే ఎక్కడ కూడా మీ హద్దులేయి, మీకు ఎక్కడ కేటాయించారు, ఏం జరిగిందంటే కలెక్టర్ గారికి కూడా తెలియదు. కలెక్టర్ గారు ఛాంబర్లో ఉంటారు. ఛాంబర్లో ఉంటే అక్కడి నుంచి పరిశీలిస్తారు. ఏడీ అధికారి ఇక్కడికి వచ్చినా అని చెబుతాడు. ఏడీ అధికారి బాగానే ఉంది సార్ అంటారు. కలెక్టర్ని కూడా మిస్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఒక్కటి ఇప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి, ఆ వే బిల్లులు చూస్తున్నారు. వే బిల్లు నుంచి పక్కాగా ఎంత ఇసుక ఎక్కడికి పోతుందో
చూస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో చూస్తున్నారు. ఇలా కొంత ప్రయత్నం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా ఆ చెన్నూరు పరివాహిక ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి ముందు వరకు అయితే ఇక్కడ క్వారీ 1, క్వారీ 2 ఇప్పుడు క్వారీ 1 నడుస్తుంది. ఆ క్వారీ 2 ఇంకోటి కూడా కుంట్లం ప్రారంభమవుతుంది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి 20 టిప్పర్లు ఉన్నాయి. ఈ టిప్పర్లు అంతా కూడా ఏ విధంగా ఎక్కడికి పోతాయి, ఏం జరుగుతుంది అన్నది మన దగ్గర కూడా పక్కాగా సమాచారం ఉంది. ఎక్కడ అన్లోడ్ చేస్తారు, ఒకటి వేబిల్ ద్వారా ఇక్కడే దగ్గరాల మంచిర్యాలకు వెళ్తారు, అన్లోడ్ చేసి మళ్ళీ వచ్చి లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అందరికి కూడా పక్కా కన్సెంట్ ఉంటుంది, పక్కాగా లైన్ ఉంటుంది. ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవికాలు ఈ విధంగా చూపెడితే నేరుగా బెదిరిస్తారు, నేరుగా మీ ఐడెంటిటీ ఏందని ప్రశ్నిస్తారు. ఈ విధంగా ఇసుక శాండ్లో పరిస్థితి ఉంది. అధికారులు, నాయకులు ఒకసారి పరిశీలించారు. తర్వాత ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మనం ఎర్రాయిపేట నిలిపివేసిన క్వారీ వద్దనే ఉన్నాం, క్వారీ నెంబర్ 3 వద్ద ఉన్నాం. అయితే అధికృత స్టాక్ను చూపెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఎంత తవ్వుతున్నారో టీఎస్ఎండిసి కానీ మైనింగ్ ఏడి కానీ ఎవరు చూడరు, అసలు ఎంత తీశారో చూడరు. ఒకసారి మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏడ చూసినా గుట్టలు గుట్టలుగా ఇసుక ర్యాంపులు పోసి ఉన్న దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇది ఇక్కడే కాదు, అటు భూపాలపల్లి జిల్లా బార్డర్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అసలు ఎంత తవ్వుతున్నారో తెలియదు, ఎంత తీస్తున్నారో తెలియదు. భూపాలపల్లి బార్డర్లో 14 మైన్స్ ఉంటాయి. ఆ 14 మైన్స్ శాండ్ మైన్స్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు నుంచి ఆ కొల్లూరు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇట్లా చాలా దారుణమైన పరిస్థితి ముందు చూడబోతున్నారు. ఒకసారి చూపెట్టుదాం. మనతో పాటు ఒక లారీ డ్రైవర్ ఉన్నాడు, అదేవిధంగా ఇసుక కోసం వచ్చిండు, మాట్లాడిద్దాం. అన్న ఎప్పుడు వచ్చింది మీరు? నైట్ 11 గంటలకు వచ్చినాము. నైట్ 11 గంటలకు వచ్చినాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ దింపారు. పొద్దున్న నుండి తిండి లేదు, ఏమీ లేదు. ఇంతమందికి ఎక్స్ట్రా బకెట్లు వేసినప్పుడు లోడింగ్ ఫాస్ట్ చేసారు. పొద్దున్న 6 గంటలకు 5:30కే వచ్చి లోడింగ్ స్టార్ట్ చేశారు. బండ్లో పడుకుంటే కూడా వచ్చి మరీ లేపి పోయి లోడింగ్ స్టార్ట్ చేశారు. ఒక రోజుకు 250, 300 బండ్లు 400 బండ్ల వరకు లోడ్ చేశారు అంతకుముందుకు. ఇప్పుడు ఈ పాసింగ్ అయిన కాడికి వెళ్ళి ఏమీ లేదు. టైం ప్రకారం వస్తారు, లోడ్ వేస్తారు, టైం టు టైం వేస్తారు. వాళ్ళు లంచ్ టైంలో వెళ్తే కూడా 12 గంటలకు 1 గంటకు వెళ్తున్నారు, మళ్ళీ 3 గంటలకు వస్తున్నారు. మేము ఇంతకుముందు లంచ్ టైంలో ఎక్స్ట్రా చేసినప్పుడు లంచ్ టైంలోనేమో ఎక్స్ట్రా ఎంత వేసేది, ఎన్ని టన్నులు వేసేది ఎక్స్ట్రా? అప్పుడు ఎక్స్ట్రా బకెట్లు ఉండే, ఒక బకెట్ 2 టన్నులు 2 టన్నున్నర అట్లా ఉంటుంది. అప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. ఈ సార్ వచ్చిన కాడికి వెళ్ళి మొత్తం పాసింగ్ చేసేసారు కదా. పాసింగ్ చేస్తారు. మాకు కూడా కావాల్సింది ఇదే విషయం. ఇదే ఇలా చేస్తేనే మాకు కూడా నిమ్మలం ఉంటుంది. రోడ్ బండి కూడా ఏ టెన్షన్ ఉండదు మాకు. కాకపోతే వాళ్ళ బండ్లు కూడా ఒకవేళ అడిషనల్ చేసిండు అనుకో, డబ్బులు ఇవ్వడమేనా? అడిషనల్ వేసే ప్రసక్తి లేదు ఇప్పుడు. ఇక వాళ్ళు వేసుకున్నా మేమే వేసుకోం. అంతకుముందు ఇస్తే డబ్బులు వేసేది. డబ్బులు తీసుకుని అంటే ఒక బకెట్ లాగా ఉంటుంది. జస్ట్ బకెట్ ఉంది కదా, ఆ బకెట్ ఒక బకెట్కి వచ్చేసి 1500, 1200 అట్లా ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. తిండి అది ఇదంతా ఎట్లా? ఫుడ్ విషయం అంటే ఇట్లే వేరే బండ్లు ఏమైనా ఉంటే వండుకోవాలి, వాళ్ళని అడగాలి. అందులో పోయి ఇట్లా కలుపుకోవడం. గజ్వెల్, ప్రజ్ఞాపూర్ గజ్వెల్, అక్కడ నుండి వచ్చి. ఆ ప్రాంతంలో ఇసుక దొరకట్లేదా? ఆ ప్రాంతంలో లేదు, ఇక్కడికే రావాల్సింది. ఇక్కడ వస్తే ఇక్కడ కాళేశ్వరం లేదంటే భద్రాచలం ఈ అందుబాటులో ఉండాలి. ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. అక్కడ క్వారీల పరిస్థితి ఏంటి మరి? ఎక్కడ? అటు గోదావరి కాళేశ్వరం అటు సైడ్ క్వారీల పరిస్థితి. అక్కడ సైడ్ అయితే వేరే క్వారీలు ఉన్నాయి. ఇంకా బొమ్మాపూర్ ఉన్నది, అన్నారం ఉన్నది. అక్కడ క్వారీలలో కూడా అదే సేమ్ పొజిషన్. 100 బండ్లు ఆగాల్సిందే. రోజుకు 150, 100 అంతవరకే వస్తుంది లోడింగ్. అంత మిక్కిలి లోడ్ వేయడం లేదు. వాళ్ళ టైం ప్రకారం చూసుకుంటూ సాయంత్రం 5:30, 6 అయిందంటే లోడింగ్ టైం రావడం, హ్యాపీగా 12 గంటల దాకా ఇచ్చేయడం, తర్వాత వెళ్ళిపోవడం. ఈ తర్వాత మేము ఇక 6 దాటిందంటే మళ్ళీ మేము కూడా వంట ప్రోగ్రామ్ పెట్టుకొని బండ్లో వండుకొని పడుకోవడం, అంతే. అది ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి జీపీఎస్ అంశంలో ఒకసారి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ బండికి జీపీఎస్ ఉందా? ఉంటుందండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారా? ఇక్కడ స్టార్ట్ చేయట్లేదు కదా బండికి జీపీఎస్. బండి సెల్ఫ్ ఇక్కడ బండి సెల్ఫ్ కొడితే ఆటోమేటిక్ మా సైడ్కి వెళ్ళిపోతుంది. సైడ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు ఆఫ్ చేసినావు, ఎన్నిసార్లు ఆన్ చేసినావు, మొత్తం వెళ్ళిపోతుంది. ఇది టీఎస్ఎండిసి వాళ్ళకి ఇచ్చిందా మీరు? టీఎస్ఎండిసి వాళ్ళకి కూడా ఉంటుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ అయితేనే కదా మనకు దీంట్లో డీడీ వెళ్ళేది, లేకపోతే డీడీ వెళ్ళదు. జీపే ట్రాక్ వాళ్ళకి ఓకే అయితేనే డీడీ వెళ్తుంది, లేకపోతే డీడీ వెళ్ళదు. ఏంటిది ఒకవేళ అది ఆఫ్ అయిన తర్వాత దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల ఉంది,
ఇటు పక్కన కరీంనగర్ ఉంది, ఇక్కడే దగ్గర వరంగల్ ఉంది, పోసేసి మళ్ళీ వచ్చి తీసుకొని పోవడం ఇలాంటి అవి దందా లేవు. జరుగుతుంది. ఇంతకుముందు మేమైతే ఇంతవరకు చూడలేదు. అంటే నేను ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళు అయింది. ఉమ్. నేను చూడలేదు. ఉమ్. అంతకుముందుకు ఉన్నాయి అన్నారు. ఏమి ఇబ్బంది పడకు. లేదు నాకేం టెన్షన్ లేదు కానీ ఉమ్. అంతకుముందుకు ఉన్నాయని చెప్పారు, ఉమ్. నడిపించారు అట్లా. ఉమ్. ఇక్కడ నుండి ఇక హైదరాబాద్కు డెలివరీ అడ్రస్ ఉండే, ఉమ్. హైదరాబాద్ కాకుండా డైరెక్ట్ మధ్యలో కరీంనగర్ కానీ ఇక్కడ ఈ లోకల్ ఆర్డర్ చూసుకొని ఫ్రెండ్స్ ద్వారా ఆర్డర్ చూసుకొని ఈ లోకల్ కాల్ చేసి మళ్ళీ వచ్చి సేమ్ లోడ్ వేసుకొని చేతి నుండి ఖర్చు పెట్టి లోడ్ వేసుకొని ఉమ్. మళ్ళీ పోయి సేమ్ డెలివరీ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఉమ్. అక్కడ పోయి కాల్ చేసుకున్నారు. అట్లా ఇది పరిస్థితి గతంలో ఉండే. ఇప్పుడు కాస్త ఈ అంశం అంతా స్ట్రిక్ట్ అయింది. ఎప్పుడైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి సీరియస్ తీసుకున్న తర్వాత ఈ యథార్థం జరిగిందని చెబుతున్నారు. అందుకనే కాంట్రాక్టర్ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రెగ్యులర్గా ఇచ్చే డబ్బులు ఇప్పుడు బ్రేక్ అయింది. గవర్నమెంట్ సిస్టమ్ స్ట్రాంగ్ కాగానే కొంత ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. అధికారులు ప్రజాప్రతినిధులు వాస్తవికాలు చెప్పాలి. అసలు ఎంత ఇసుకను గోదావరిలోకి వెళ్ళి తీశారు, అధికృత స్టాక్ ఉందా లేదా, ఎందుకోసం కుప్పలు తెప్పెలుగా పోషించారు, ఏం జరుగుతుంది గోదావరిలో, పర్యావరణ పరిస్థితి ఏంటి, ఎందుకు జలాలు అడుగంటిపోతున్నాయి, రైతులకు తాగడానికి కనీసం మంచినీళ్ళకు కూడా ఎందుకు ఇబ్బంది అవుతుంది, చుట్టుపక్కల ఉన్న పొలాల్లో బోరుబావులు ఎందుకు ఎండిపోతున్నాయి, ఇదంతా కూడా అధికారులు పరిశీలించాలి. దీనిపై సీరియస్గా పరిశోధన స్టార్ట్ చేయాలి. ఎక్కడ డిఫెక్ట్ ఉందో ఆ సిస్టమ్ను చూడాలి. ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఇల్లీగల్ ఎక్కడెక్కడ ఉంది, ఏంటి పరిస్థితి, అసలు వాస్తవం ఏంది అనే కోణంలో పరిశీలించి వెంటనే ఇసుక సీజ్ చేయాలి. గతంలో తీసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. గతంలో నడిచిన క్వారీ కాంట్రాక్టర్లను కూడా వెంటనే చర్య తీసుకొని ప్రభుత్వానికి ఫండింగ్ ఏదైతే తీసిన ఇసుకుందో, తరలించిన ఇసుకుందో దాన్ని వెంటనే డబ్బులు కట్టించే విధంగా చూడాలి. సిఎస్ఆర్ నిధులతో గ్రామాలను అభివృద్ధి జరిగే విధంగా చూడాలి. ఇదంతా కూడా తెలంగాణ శాండ్ కార్పొరేషన్ నియమ నిబంధనల ప్రకారం చెప్పిన విధానం. ఎక్కడ కూడా ట్రాకింగ్ ఉండదు. జిల్లా కలెక్టర్ గారు లారీకి ట్రాకింగ్ ఉండే విధంగా చూడండి. మళ్ళీ చెబుతున్నాను, ట్రాకింగ్ లేకపోతే ఒకే వేబిల్లుతో రకరకాల ట్రిప్పులు కొట్టే ప్లాన్ జరుగుతుంది. ఇదే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఈ విషయం చెబుతూనే కాంట్రాక్టర్ కడుపు మండుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. మా దగ్గర పక్కా సమాచారం ఉంది, పక్కా వీడియోలు విజువల్స్ ఉన్నాయి. మీకు మా గురించి పక్కాగా తెలుసు. ఈ విధంగా ఉంది. అయితే ఇది అధికృత స్టాక్ అనే చూపెట్టచ్చు. ఈ విధంగా ఉంటాయి. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా మీ దృష్టికి తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో జరుగుతున్న యథార్థం. దీనిపై అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్నారా? ఇప్పటి ప్రభుత్వం ఎందుకు దీనిపై సీరియస్ తీసుకోమందో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. క్లియర్గా ఇది ఇల్లీగల్ అవుతుందని చెప్పాలి. ఊరికే మైక్ ఉంది కదా అని పట్టుకొచ్చి మాట్లాడద్దు. దాని ఉన్నట కలెక్టర్ గారిని పోయి మాట్లాడండి, సార్ ఇది ఇల్లీగల్ పోతున్నాయట, మరి ఏం చేస్తున్నారని అడగండి. ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, బట్టిగానే మీరు ఊరికే మాట్లాడొద్దని ఇదివరకు కలెక్టర్ కూడా చెప్పిండు. మీకు తెలియదా? ఊరికే స్టేట్మెంట్ లేదని కలెక్టర్ గారు చెప్పారు, తెలుసా? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. కలెక్టర్ నువ్వు ఇద్దరు కలిసి మేమేం మాట్లాడాలో కూడా డిసైడ్ చేస్తారా? మేము చెప్పాల్సింది మేము చెప్తాం, నువ్వెట్లా మాట్లాడతావు? ఇల్లీగల్ పోతుందని నువ్వెట్లా చెప్తావు? మీరే డిసైడ్ చేస్తారా? అవును, లేదు కాబట్టి నేను మాట్లాడతా. నువ్వు ఎట్లా చెప్తావు ఇల్లీగల్ పోయిందని? ఇవాళ ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసాను గోదావరి? తెలుస్తుంది, లాస్ట్కి వస్తుంది కదా, లాస్ట్కి రికార్డ్ వస్తుంది కదా. మీకు ఎంత పర్మిషన్ ఉంది? ఏది అఫీషియల్గా 15 లక్షలు ఉంటుంది మాకు. ఎంత తీసారు? రికార్డు ఉంటుంది డైలీ. లోపల ఏమన్నా రోడ్లు వేసిండ్రా? వేసుడే లోపల. ఎవరు చెప్పిండ్రు? ఏదైనా ఉందా దేంట్లో? ఉంటది. ఆర్డర్ కాపీలో ఉందా? ఉంటది. ఒకసారి చూపెట్టండి. హెడ్ ఆఫీస్ కి రా, చూపెడతా. చూపెట్టండి. అదే హెడ్ ఆఫీస్ కి రా, ఇక్కడ ఉంటది. మా దగ్గర పెట్టుకోము, ఇక్కడ ఉంటది కదా, హెడ్ ఆఫీస్ లో ఉంటది. ఇక్కడ ఉండాలి కదా. నాకు ఒక్కటి చెప్పు, రోడ్లు వేయండి, ఇసుక బయటకి ఎట్లా వస్తుంది? అది మీకు తెలవాలి, అధికారులకు మీకు తెలవాలి. చట్టం చెప్తుంది కదా. చట్టం ఏం చెప్పింది? రోడ్ లేకుండా ఇసుక తీయాలని చెప్పిందా? అది మీకు తెలుస్తుంది. అవునా, నీకు తెలవాలి కదా. అది గోదావరిలో ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలి, ఏంటి ప్రస్తుత పరిస్థితి? ప్రస్తుత పరిస్థితి ఇసుక ఎంత ఇష్టానుసారంగా తవ్వి బొందలు తవ్వేసి ఎన్రోల్మెంట్ ఏం చేస్తున్నారు మీరు? ఏది ఏం చేసినాం? ఎక్కడ చేసినాం? ఏం చేస్తున్నారు? ఏడ చేసినాం చూపెట్టు. కలిసి ఏం చేస్తున్నారు? చూపెట్టేదా? పొక్కలు ఏడ చేసినాం చూపెట్టేదా? చెప్పండి. పొక్కలు లేకుంటే కూడా మీకు మాట్లాడతా నేను కూడా. మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. మా సూపర్వైజర్ పంపి ఒకసారి వీడియో తీసి వీళ్ళని కూడా రమ్మని, మాది కూడా వీడియో తీసుకోవాలి. బెదిరించి చేస్తున్నారు. ఎవరిని బెదిరించి? ఇట్లా పోదాం, అట్లా కాదు, ఇట్లా ఈ విధంగా పోదాం. గోదావరికి ఎట్లా పోవాలో ఈ విధంగా పోదాం. ఇది పరిస్థితి. మనం ఒకసారి లోపలికి పోయి చూపెట్టే కదా అని
మీకు టెండర్ తెలుసా క్లియర్గా? తెలియదు కాబట్టి మీతో నేను మాట్లాడి మీకు ప్రపంచానికి చూపెడదామని వచ్చాను. ఇది ఎట్లుంటుంది అంటే ఆన్లైన్ టెండర్ పిలుస్తారు, టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరికైతే టెండర్ అలాట్ అవుతుందో వాళ్ళు ఇసుక తీసి మీద పోయాలి, అమ్మాలి. అది దీని వ్యవహారం. ఇప్పుడు ఎంత తీసారు మీరు గోదావరిలోకి వెళ్ళి బ్రదర్? 14,70,000 తీసినాం. ఇంకా 35,000 ఉంటుంది తీయాల్సింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమైనా కేటాయించిండ్రా? బౌండరీస్ ఏమైనా ఫిక్స్ చేసిండ్రా? ఇది ఎన్నో నంబర్ క్వారీ ఇది? నువ్వు ఐడెంటిఫై చేస్తావా? నువ్వు ఐడెంటిఫై చేస్తావా అంటున్నా. చేస్తా, నీకు అగ్రేషన్ అతే. ఎవరిది? అగ్రేషన్ అతే. నీకా? అతే నీకుదే. నీకు చూపెట్టా నేను. చూపెట్టకపోతే నడు సీదా. నీకు చూపెట్టా. నా అక్రిడేషన్కి సంబంధించింది నీకు చూపెట్టా. నువ్వెవరు నన్ను అడగడం? ఎవరిని? నువ్వు కాంట్రాక్టర్ కాబట్టి అడుగుతున్నా. నువ్వే వచ్చిన వాడికి. నేను గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మాట్లాడంగా నువ్వు వచ్చినవా? అవును, ఇన్లీగల్ అన్నప్పుడు నేను వచ్చిన. నువ్వు వచ్చినవా రాలేదు? వచ్చిన. వచ్చింది నువ్వా వేరేటోళ్ళ? నేనే. నా అక్రిడేషన్ కార్డు నువ్వు ఎట్లా అడుగుతావు? క్వారీలకు వచ్చినప్పుడు నేను అడుగుతా. నీ ఎవరు నా క్వారీలకు రావడానికి? ఎవరికి? ఎవరు రావద్దా? రావద్దు. ఏమన్నా రాసి పెట్టాడా? రావద్దు. రావద్దు. ముందు రాసి పెట్టు. రావద్దు. ముందు రాసి పెట్టు. నా ఇష్టం అని రాసి పెట్టు. రాసి పెడతా. అంతా నా ఇష్టం. నా దగ్గర రావాలి. ప్రెస్సా కాదా? ప్రెస్సా కాదా? చూపెట్టు. నువ్వు రెగ్యులర్ బ్యాచ్ ఉంది కదా నీకు ఒకరు. ఇప్పుడు నీ రెగ్యులర్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళని అడుగు. నీ రెగ్యులర్ బ్యాచ్ ఉంటది కదా, చూపెట్టు. నీకు రెగ్యులర్ బ్యాచ్ ఉంటది కదా, ఆ బ్యాచ్ కాదు నేను. అర్థమైందా? మీరెవరు నాకు చెప్పండి. మీరెట్లా? గవర్నమెంట్ అధికారులను అడుగుతున్నా నేను. గవర్నమెంట్ అధికారులను అడుగుతున్నా. అంటే బెదిరిస్తున్నావా? దాడి చేపిస్తావా? నాకు క్లారిటీ ఇవ్వడానికి నన్ను నువ్వు వచ్చినావు. దాడి చేస్తావా? చంపేస్తారా? ఏం చేస్తారు? ప్రశ్నిస్తే చంపేస్తారా? నాకేం పని? ఏం చేస్తారు? నీ అగ్రేషన్ నువ్వెవరు? నా అగ్రేషన్ కలెక్టర్వా, డిపిఆర్ఓవా, లేదంటే జిల్లా అధికారివా, ఇక్కడ ఉన్న చెక్ పోస్ట్ అధికారివా? మీరెవరు? నువ్వు నకిలీయా కాదా అనేది నాకు క్లారిటీ ఇవ్వండి. నేను నీకేం చెప్పా? ఎవరు ఎవరు? నువ్వు నకిలీ. నేను ఆర్టీవీ ఆదిలాబాద్ ఇన్ఛార్జిని. నీకెవరు? నీకు ఏమని చూపెట్టాలి? నీకేమని చూపెట్టాలి? ఎందుకు అడుగుతావు? నన్ను చూడు, చూస్తే కనబడుతుంది కదా, కనబడుతుంది కదా, చూపెడతా కదా. పీకు అంటున్నాను. అరే నువ్వు చూపెట్టినప్పుడు నేను పీకుమనంట. ఎక్కడ నుండి వస్తున్నావు? ఏది? ఎక్కడి నుంచి చేస్తున్నావు? లోకల్. ఈ కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నావు? హైదరాబాద్. చెన్నూరు నుంచి మాఫియా చేసి భయపడతారా? ఎవరు? మీరు భయపడతారా? లారీలతో గుద్దిస్తారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటున్నా. మీతో మాకు పని లేదు. ఏం చేస్తారు అంటున్నా. మీరు అఫీషియల్ గా ఏం చేయాలనుకుంటారో చేయండి. నీకేడ చూపించా. నీకెందుకు చూపిస్తా? నువ్వు ఎవరో నాకు తెలియనప్పుడు ఇది పరిస్థితి. కలెక్టర్ గారు మీరు గమనించాలి. కలెక్టర్ గారు చెప్పినట్టు కాదు, ఎమ్మెల్యే తరపున వకాలత్ చేసినట్టు కాదు, ఎక్కడ అక్రమంగా నడవట్లేదని చెప్పినట్టు కాదు. కాంట్రాక్టర్ చెబుతున్న విధానాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ దీనిపై గమనించాలి. అసలు ఏం జరుగుతుంది కుమార్ దీపక్ గారు? ఎందుకు ఈ క్వారీల డీటెయిల్స్ చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? కాంట్రాక్టర్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆయనకు అక్రిడేషన్ నేను చూపాలని చెబుతున్న పరిస్థితి. మీ వార్తలు కూడా ఎన్నో కవర్ చేశాం. ఆర్టీవీ వాస్తవాల దిక్కే ఉంది. చేస్తే తెలుస్తుంది కదా, చేస్తే తెలుస్తుంది కదా, చేస్తే తెలుస్తుంది కదా. నేను మైనింగ్ చేస్తున్నా, నీకు తెలియనప్పుడు తెలియనట్టుండు. నీ కెపాసిటీ ఏంది? నీ కెపాసిటీ ఏంది? నువ్వు ప్రెస్ కాదు, దిక్కుమాల కార్డు పట్టుకొని వచ్చి నన్ను అడుగుతావా? నన్ను ఎట్లా అడుగుతావు? నువ్వెవరు అడుగుతున్నావు? ఏ బ్యాచ్? ఎవరైనా బ్యాచ్ కాదు. నాకు ఎవరితో పని లేదు, ఎవరితో నాకు పని లేదు. ఇక్కడ పైసలు రూపాయి కూడా ఇయ్యరు. ఇది పరిస్థితి. కాంట్రాక్టర్ విధానం. శాండ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? తెలంగాణ శాండ్ మినరల్ కార్పొరేషన్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంట్రాక్టర్ క్వారీ తీసుకున్న కాంట్రాక్టర్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి. ఇదంతా ఓ ఎత్తు అయితే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టు కనుకైతే రెబ్బెనలో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. నిర్మల్లో ఇప్పటికే పోలీసులు దాడి చేసిన పరిస్థితి. చాలా రీచులను, కుప్పలను సీజ్ చేసిన పరిస్థితి. దీంతోపాటు ఆదిలాబాద్లో కూడా సరిహద్దు ప్రాంతాలలో ఇదే యథార్థం కొనసాగుతుందని చెబుతున్నారు. మంచిర్యాలలో కూడా
ఎక్కడైతే పరివాహిక ప్రాంతం ఉందో అక్కడ తెలియకుండా అధికారులకు కళ్ళు కప్పి కూడా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెబుతున్నారు. చెన్నూరు గోదావరి పరివాహిక ప్రాంతం నుంచి భూపాలపల్లి బార్డర్ వరకు గోదావరి పరివాహిక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక రీచుల దంద గతంలో ఎలా ఉండేనో ఇప్పుడు కూడా కొంతమేరకు అట్లా ఉంది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక్కసారిగా ముఖ్యమంత్రి దీనిపై కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత అంతా కంట్రోల్ అయిపోయింది. ఎక్కడ చెక్ పోస్టులు పెట్టారు, కాంట్రాక్టర్లు ఈ చెక్ పోస్టులు యథార్థాలు పర్ఫెక్ట్గా నడవడం మొదలుపెట్టిన తర్వాత కాంట్రాక్టర్లు కన్నీళ్లు పెడుతూ పోయిన వాళ్ళపై అసహనం వ్యక్తం చేస్తూ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇదే కాన్సన్ట్రేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక రీచ్లపై చేసి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను కంట్రోల్ చేసి ఇసుకపై వస్తున్న డబ్బులను ప్రభుత్వానికి వచ్చే విధంగా ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచి ఎన్రోల్మెంట్ను కాపాడే విధంగా చూడాలని అప్పీల్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్న పరిస్థితి, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క గోదావరిలో ఒకవేళ మధ్యాహ్నం పూట టెంపరేచర్ కనుక చూసినట్టు కనుక అయితే బయట టెంపరేచర్కు గోదావరి టెంపరేచర్కు 5% ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కనబడుతుంది. మీరు ప్రత్యక్షంగా కూడా చూసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ పరిస్థితి ఈ విధంగా ఉందని మళ్ళోసారి ఆర్టీవీ మీకు గుర్తు చేస్తూ ఇకపైనైనా ప్రభుత్వం ఇప్పటికే చేసిన కాన్సన్ట్రేషన్ కంటే ఇంకా కట్టుదిట్టమైన కాన్సన్ట్రేషన్ ఇసుకపై చేసి ఇసుకను అక్రమంగా ఓవర్లోడ్ను కాంటాలపై జరుగుతున్న అక్రమాలను వేయింగ్ కాంటాలపై జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం దృష్టి పెడుతుందని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.